రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 14వ రోజుకు చేరుకుంది. క్రిస్మస్ సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్లను తీర్చేలా యేసుక్రీస్తు ప్రభుత్వానికి మంచి మనసు ప్రసాదించారని నెల్లూరులో వారు ర్యాలీ నిర్వహించి క్రీస్తు విగ్రహం వద్ద ప్రార్థన నిర్వహించారు. వీరి సమ్మెకు మాజీ మేయర్ భానుశ్రీ మద్దతు తెలిపారు. తల్లి తర్వాత తల్లి బాధ్యతను నిర్వహిస్తున్న అంగన్వాడీల న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చాలని నెల్లూరు నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ అన్నారు. సోమవారం అంగన్వాడీల 14వ రోజు నిరసన కార్యక్రమానికి ఆమె సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలు అన్ని యాప్లలో పనిచేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి చేసినంత పని చేస్తున్నారని, వారి న్యాయమైన కోరికలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సోమవారం నెల్లూరు వీఆర్సీ క్రీడా మైదానం నుండి వైఎంసీఏ మైదానం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ఉన్న క్రీస్తు విగ్రహం వద్ద ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రూరల్ అధ్యక్షుడు కొండా ప్రసాద్ మాట్లాడుతూ 14 రోజులుగా సమ్మె జరుగుతోందని, అయినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు తెలంగాణలో కంటే 1000 రూపాయలు పెంచి వేతనం చెల్లిస్తామని చెప్పిన వైఎస్ జగన్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇదే కాకుండా గతంలో కంటే కూడా ఈరోజు వాళ్ళ మీద పనిభారం చాలా ఎక్కువగా ఉంది. యాప్స్ ద్వారా అన్ని అప్లోడ్ చేయడం, ఆల్మోస్ట్ వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఒక ఐటీ ఉద్యోగస్తుల చేస్తున్న పని ఈరోజు వీళ్ళందరూ చేస్తున్నారు. ప్రతినిత్యం వాళ్ళ ఫోటోలు తీయడము, కన్సర్న్డ్ యాప్లో ఆ ఫోటోలన్నీ కూడా అప్లోడ్ చేయడము, గవర్నమెంట్కి ఎవ్రీ మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంత శ్రమ పడుతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ న్యాయమైన కోరికలు అన్నీ కూడా తీర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వాళ్ళతో నాకు దాదాపు 2004 నుండి అనుబంధం ఉంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నాను. ఏదో 1-2 కేసెస్ తప్పితే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ కష్టానికి తగిన ఫలితం ఈరోజు అందించాల్సిన బాధ్యత కూడా ఒక ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వాళ్ళ న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చాలని చెప్పి నేను వారందరి తరఫున కూడా కోరుకుంటూ వారి యొక్క ఈ ధర్నాకి నా సంఘీభావం తెలియజేస్తున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు పెంచి మీకు ఇస్తాం అక్కా చెల్లెమ్మలకి అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే దానికి ముందర తెలుగుదేశం హయాంలో అనేక పోరాటాలు చేసే సందర్భంలో ఆయన వీళ్ళు వెన్నెనకాల ఉండి ఈ యొక్క పోరాటంలో నడిచే క్రమంలో ఇచ్చినటువంటి హామీ ఈ రోజు నాటికి కూడా నెరవేర్చలేదు. ఈరోజు క్రిస్మస్ పండుగ రోజు కనీసం ఈ యేసు ప్రభు అయినా సరే జగన్మోహన్ రెడ్డి మనసు మార్చి ఈరోజు వాళ్ళకి జీతాలు పెంచే విషయం కానీ, అట్లాగే వాళ్ళని పర్మనెంట్ చేసే విషయం కానీ, అట్లాగే వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇప్పించే విషయం కూడా ఆయన మనసు మార్చి జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆయన మనసు మార్చి వాళ్ళకి అన్నీ కూడా ఈరోజు ఆ మనసును కలిగించి ఇప్పించే విధంగా ఈ ప్రభు చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా సమ్మె 14వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ఎక్కడా కూడా కొంచెం కూడా మా మీద కొంచెం దయాదాక్షిణాలు కూడా ఏ ప్రభుత్వానికి లేవు. అలాగే తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటని తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా అసెంబ్లీలో 18,000 అంగన్వాడీలకు ఇవ్వడం జరిగిందండి. అది స్ఫూర్తిగా తీసుకొని మన ఏపీలో కూడా మన ముఖ్యమంత్రి గారు మాకు అదే విధంగా 18,000 ఇవ్వాలని, అదైనా ఆ విధంగానే మా ముఖ్యమంత్రిగా చేయాలని మేమందరం ఈరోజు అంగన్వాడీలో 14వ రోజు సమ్మె కారణంగా ఇక్కడి నుంచి వైఎంసీ గ్రౌండ్ దాకా వెళ్ళి ఈరోజు యేసు ప్రభువుని వేడుకోవడం జరుగుతుంది.